జోజో టీవీ. మాయా సంతరా చెట్టు. చింటూ రోజూ వాళ్ళమ్మ పడుకున్న తర్వాత పక్కనే ఉన్న గ్రామంలో పొలంలో ఉన్న చిన్న చిన్న తీయటి సంతరాలు తెంపడానికి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు అతను మిత్రుడు మింటూని కూడా అతనితో పాటు తీసుకుని వెళ్ళేవాడు. ఒకరోజు చింటూ వాళ్ళమ్మ పడుకునే ముందు అతన్ని హెచ్చరిస్తుంది. చూడు చింటూ, నేను పడుకోవడానికి వెళ్తున్నాను. నేను ఉదయం 4 గంటలకు లేస్తాను. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఇంకా చాలా పని కూడా ఉంది. ఇప్పుడు నన్ను 1 గంట పడుకోనివ్వు. అస్సలు సతాయించుకో. నువ్వు పక్క పొలానికి వెళ్ళావంటే అస్సలు బావుండదు. నీకు తెలీదా, అక్కడ పాములు పురుగుల్లాంటివి చాలా ఉన్నాయి. ఏవైనా నిన్ను కరిస్తే ఏమవుతుంది? నువ్వు నా ఒక్కగానొక్క సంతానం మీరా. అమ్మా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేనెక్కడికి వెళ్ళను. నువ్వు హాయిగా పడుకో. పక్కా. అవునవును, పక్కా. అమ్మ పడుకోగానే ప్రమాణం చింటూ మర్చిపోతాడు. ఇంకా వెళ్ళిపోతాడు అతని మిత్రుడు మింటూ దగ్గరికి, పక్క ఉన్న పొలంలోకి, ఎక్కడైతే తీయటి రసాలు ఉన్న సంత్రాలు ఉన్నాయో. అరే మింటూ, అమ్మ త్వరగా రమ్మని చెప్పింది. ఒకవేళ త్వరగా వెళ్ళకపోతే నేను మాట తప్పినవాడినవుతాను. తన్నులు పడతాయి. ఓరే అన్నా, నువ్వు కంగారు పడకు. ఫటాఫట్ సంత్రాలను తెంపుకొని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం, సరేనా? అదే మంచిది. చింటూ ఇంకా మింటూ పొలంలో పెద్ద చెట్లపైకి ఎక్కుతారు. పటాపట్ సంత్రాలను తెంపి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. చింటూ వాళ్ళ అమ్మ లేవకన్నా ముందే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా మజాగా సంత్రాలు తింటూ ఉంటాడు. హఠాత్తుగా అతని సంచీలో ఎన్ని సంత్రాలు ఉన్నాయో అవన్నీ మాయమైపోతాయి. కాని ఒక సంత్రా మాత్రం అతను వలవలేకపోతాడు. అతని అమ్మ నిద్రలేవగానే, అమ్మా చూడు, ఈ సంత్రాన్ని నేను వలవలేకపోతున్నాను కూడా. అరే, నువ్వు మళ్ళీ పొలానికి వెళ్ళావా? అరే అమ్మా, ఇది నిన్నటి పండు. సరే చూపించు నాకు. చింటూ వాళ్ళమ్మ ఆ సంత్రాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అరే చింటూ, ఇది తినే సంత్రం కాదురా, ఇది బంగారంది. ఏమంటున్నావమ్మా? బంగారు సంత్రానా? ఇది చూడు బాబు. అమ్మా, ఇక మన పేదరికం దూరమైపోయింది. మనకు చాలా డబ్బులు కూడా వస్తాయి. ముందు ఇది చెప్పు, నువ్వు దీన్ని ఎక్కడి నుంచి తెచ్చావు? చింటూ అతని తల్లికి జరిగిన విషయమంతా చెప్తాడు. ఇద్దరు, అమ్మ ఇంకా కొడుకు, పొలానికి వెళ్తారు. అప్పుడు చింటూ వాళ్ళ అమ్మ ఒక పెద్ద చెట్టుని చూస్తుంది. అక్కడ చెట్టుకు ఉన్న సంతరాలన్నీ బంగారంవే ఉంటాయి. అరే చింటూ, ఇదైతే అద్భుతంగా ఉంది. అన్ని సంతరాలు బంగారంవేరా. త్వరగా తెంపు. భగవంతుడు నా మొర విన్నాడు. ఇప్పుడు మన పేదరికమంతా పోయిందే. మనకింకా ఏ బెంగా ఉండదు. ఆగు, నేను కూడా పైకి వస్తాను, ఆగు. ఇద్దరు అమ్మా కొడుకులు చెట్టుపైకి ఎక్కి అన్ని సంత్రాలు తెంపుకుంటారు. ఇంకా మెల్లిమెల్లిగా వాళ్ళ పేదరికమంతా దూరమైపోతుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఒక గ్రామంలో ఒక మేక ఇంకా ఒక గాడిద ఉండేది. అవి రెండూ ఒకటే రైతు దగ్గర ఉండేవి. మొదట్లో అయితే అవి రెండూ చాలా మంచిగా స్నేహంగా ఉండేవి. కానీ తర్వాత ఏమయ్యిందంటే, ఆ రైతు ఎప్పుడు పొలానికి వెళ్ళినా గాడిదని అతనితో పాటు తీసుకుని ఇంకా మేకని ఇంట్లోనే వదిలిపెట్టి దానితో పొలంలో చాలా పనులు చేయించేవాడు. అందుకే ఆ రైతు ఆ గాడిదకి తినడానికి చాలా ఎక్కువ భోజనం పెట్టేవాడు. కానీ మేకకి మాత్రం తినడానికి చాలా తక్కువ ఇచ్చేవాడు. మేకకి తినడం అంటే చాలా ఇష్టం. మెల్లిమెల్లిగా మేక స్నేహమంతా ద్వేషంలా మారిపోతుంది. ఇప్పుడు దానికి గాడిదని చూస్తే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నేనేమైనా రాను అన్నానా ఆ పొలంలోనికి? నేను కూడా పొలానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నా మిత్రురాల్ని కలవాలి అని నాకు ఉంది. ఈ రైతు మాత్రం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడు. నన్ను రోజు ఇలా ఇంట్లోనే కట్టేసి ఉంచుతాడు. ఈ గాడిదను చూడు, ఎప్పుడూ తింటూనే ఉంటుంది. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. అది అలా కుళ్ళుతో ఒకరోజు మేక గాడిద దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అన్నా, నిన్ను చూసి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ రైతు రోజంతా నీతో చాలా పని చేస్తాడు. అక్కడ చూడు, ఎదురుగా ఒక పెద్ద గుంత ఉంది. అక్కడికి వెళ్ళి అందులో పడిపో. చిన్న దెబ్బ తాగుతుంది. కానీ నీకు వారం రోజులు విశ్రాంతి దొరుకుతుంది.
నాదేముంది, నీ బదులు నేను వెళ్ళి కాస్త సహాయం చేస్తాను. గాడిద మేక మాటల్లో పడి ఎదురుగా ఉన్న గొంతులోకి వెళ్లి దూకుతుంది. కాని అలా చేయడం వల్ల గాడిదకి చాలా దెబ్బ తాకుతుంది. అది చూసి ఆ రైతు చాలా భయపడతాడు. ఇంకా ఒక డాక్టర్ని పిలిచి గాడిదని చూడమని చెప్తాడు. వైద్యుడు గాడిదని బాగు చేయడానికి ఒక ఉపాయం చెప్తాడు. ఏంటి అంటే గాడిదకి మేక రక్తం అవసరం ఉంటుంది. దాని రక్తంతో మాలిష్ చేస్తే గాడిద మళ్లీ ముందులా తయారవుతుందని చెప్తాడు. అలా చెప్పగానే రైతు మనసులో మొదటి ఆలోచన ఏమొస్తుందంటే అతని దగ్గర ఇంతకు ముందు నుంచి ఒక మేక ఉంది అని. అరే బాప్రే, వైద్యుడైతే నా ప్రాణాలే తీయాలనుకుంటున్నాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను నా చేతులతోనే నా ప్రాణాలు తీసుకోవడానికి ఇంత పెద్ద పన్నాగం వేశానా? అయ్యో, నేను ఇక్కడ ఇరుక్కుపోయానేంట్రా బాబు. మేక దాని ప్రాణాలు ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని తప్పు దానికి తెలుస్తుంది. అందుకే అతి తెలివితేటలు వేరే వాళ్లపైన ఈర్ష్యపడ్డం మంచిది కాదు. కొన్ని రోజుల్లోనే గాడిద మళ్ళీ బాగా అయిపోతుంది. మళ్ళీ రైతు ఇంకా గాడిద కలిసి పొలానికి వెళ్ళి చాలా కష్టపడేవారు, ఇంకా ఆనందంగా ఉండేవారు. ముసలి నానమ్మ ఆకలి కాకి. ఒక గ్రామంలో ఒక ముసలావిడ ఒంటరిగా ఉండేది. తను తన పెరట్లో కాస్త వ్యవసాయం చేసి ఆ కూరగాయలను బజారులో అమ్మి తన జీవితం గడిపేది. ఒకరోజు తన కూరగాయలమ్మి తన ఇంటికి తిరిగి వస్తూ ఉండగా తనకి తన ఇంటి ముందు ఒక కాకి గాయపడి ఉండి కనిపిస్తుంది. దాని దగ్గరికి ఆ ముసలావిడ వెళ్తుంది. అరే అరే, ఏమైంది? ఏం జరిగింది నీకు? ఎందుకు ఇలా పడిపోయావు? అయ్యో పాపం, లేవు. అలా చెప్పి ఆ ముసలావిడ కాకిని ఎత్తుకుని తన ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. ఆ కాకి దెబ్బకి మందు రాస్తుంది. దానికి తినడానికి రొట్టె, తాగడానికి నీళ్లు ఇస్తుంది. నీళ్లు తాగిన వెంటనే దానికి స్పృహ వస్తుంది. స్పృహ రాగానే కాకి దాని తోక ఊపుతూ ముసలావిడికి ధన్యవాదాలు చెప్పుకుంటుంది. నువ్వు కంగారు పడుకు, నీ దెబ్బ త్వరలోనే నయమవుతుంది. ఇంక నువ్వు చక్కగా ఎగురుతావు. 3-4 రోజులు ఆ ముసలావిడ కాకికి బాగా సేవ చేస్తుంది. ఒకరోజు ఉదయం ఆ ముసలావిడ నిద్ర లేచి చూసేసరికి అక్కడ ఆ కాకి ఉండదు. అరే, ఈ కాకి ఎక్కడికి పోయింది? కొంపతీసి దీన్ని పిల్లెత్తుకెళ్ళలేదు కదా. అప్పుడే ముసలావిడికి తన వాకిట్లో ఉన్న చెట్టు పైన కావు కావు అనే అరుపు వినిపిస్తుంది. ముసలావిడ చూసేసరికి కాకి చాలా బాగా అయిపోతుంది. ఇంకా చెట్టు మీద కూర్చుని కావు కావు అంటూ ఉంటుంది. అచ్చా, ఇప్పుడు నువ్వు బాగైపోయావు. అయితే నువ్వు ఎక్కడికైనా చక్కగా ఎగరగలుగుతావు. ముసలావిడ అలా అనగానే అది ఎగురుకుంటూ వచ్చి ముసలావిడ ముందు కూర్చుని ఇలా అంటుంది. లేదు లేదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. నేను మీతో పాటే ఉంటాను. అరే, నువ్వు మాట్లాడగలవా? అవునమ్మా, నేను మాట్లాడగలను. అప్పటి నుంచి కాకి ఆ ముసలావిడతోనే ఉంటూ ఉంటుంది. ఒకరోజు కాకి బయట నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి ముసలావిడ అనారోగ్యంతో పడి ఉంటుంది. తనకి చాలా జ్వరంగా ఉంటుంది. ఆ నొప్పితో తను పడుకుని అరుస్తూ ఉంటుంది. కాకి మెల్లిగా తను కాళ్లతో నీళ్లను తెచ్చి ముసలావిడకు తాగిస్తుంది. నీళ్లు తాగిన వెంటనే ముసలావిడికి స్పృహ వస్తుంది. అప్పుడు కాకి ఇలా అంటుంది. మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఇంకా కాకి నేరుగా ఎగురుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. కాకిని చూసి డాక్టర్, ఓరే, ఈ కాకి ఇక్కడికి ఎలా వచ్చింది? పంపించేది దీన్ని. అప్పుడు కాకి డాక్టర్ గడియారం తీసుకుని అక్కడి నుంచి ఎగిరిపోతూ ఉంటుంది. ఆ గడియారం చాలా ఖరీదైంది. అందుకే డాక్టర్ ఇంకా అతని పనివాడు కాకి వెనకాలే పట్టుకోండి పట్టుకోండి అంటూ పరిగెడుతూ ఉంటారు. కాకి ఎగురుతూ ఎగురుతూ ముసలావిడ గుడిసె దగ్గరికి వచ్చి లోపలికి వెళ్తుంది. డాక్టర్ ఇంకా తన పనివాడు గుడిసె లోపలికి రాగానే ముసలావిడ అనారోగ్యంతో ఉండడం చూసి, అవునా, అయితే కాకి మహారాజా ఇదే విషయం. మమ్మల్ని ఇక్కడికి ఇందుకే తీసుకొచ్చారా? డాక్టర్ అలా అనగానే కాకి గడియారం డాక్టర్కి ఇచ్చేస్తుంది. తర్వాత డాక్టర్ ముసలావిని చూసి తనని అతని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ తనకి బాగా వైద్యం చేస్తాడు. కొద్ది రోజులు మంచి వైద్యం దొరికిన కారణంగా ముసలావిడ మళ్ళీ బాగా అయిపోతుంది. ఇవాళ నీ కారణంగానే బ్రతికి ఉన్నాను, నీకు చాలా ధన్యవాదాలు. అలా చెప్తూ ఆ ముసలావిడ కాకి తలపైన ప్రేమగా నిమురుతుంది. ప్రేమగా తల మీద అలా నిమిరిన వెంటనే ఆ కాకి ఒక మనిషిలా మారిపోతుంది. అది చూసి ఆ ముసలావిడ ఆశ్చర్యపోతుంది. అమ్మా, నాకు ఒక ఋషి శాపం వల్ల ఇలా జరిగింది. నేను కాకిగా మారాను. నేను ఏదైనా మంచి పని చేస్తే, ఎవరైనా నా తలపై నిమిరితే నేను నా నిజ రూపానికి వస్తాను అని. ఇవాటి నుంచి నువ్వే మా అమ్మవి, నేనే నీ కొడుకుని. ఇలా ఇప్పుడు ముసలావిడ ఒంటరి కాదు,
తనకి ఒక కొడుకు ఉన్నాడు. ఇంకా ఆ మాయా కాకికి కూడా శాపం నుండి విముక్తి లభిస్తుంది. ఇంకా ఎప్పుడూ అతను ఆవిడతో కలిసి ఆనందంగా ఉన్నాడు. చంద చాలా అందంగా పాటలు పాడేది. ఎప్పుడూ ఆమె వాకిట్లో చెట్టు కింద కూర్చొని పాటలు పాడేది. కాని ఎప్పుడు ఆమె పాటలు పాడుతున్నా ఒక నల్లని కాకి అక్కడికి వచ్చి కావు కావుమంటూ ఉండేది. కావ్ కావ్ లాలా లాలా కావ్ కావ్. అబ్బా, ఈ కాకి మళ్ళీ వచ్చిందా? ఎప్పుడు పాట పాడుతున్నా ఈ కాకి వచ్చి నా పాటలు పాడి చేస్తుంది. అమ్మా, ఏదో ఒకటి చెయ్యి. అరే, ఏం చెయ్యాలి? నువ్వు పాటలు పాడగానే ఈ కాకి వచ్చేస్తోంది. నేనేం చెయ్యాలి? ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను బాగా సంగీతం నేర్చుకున్నాను. నిన్ను లతా మంగేష్కర్ లా పాడతానని మా మాస్టర్ అంటారు, తెలుసా? అవునా? ఏమో అమ్మా, నాకైతే సంగీతం గురించి ఏమీ తెలీదు. నీ పాటలు నాకేం అంత బాగా అనిపించవమ్మా. నీకన్నా కాకి చాలా బాగా పాడుతుంది. అమ్మా, నువ్వెప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు. ఒకరోజు గ్రామంలో గట్టిగా డోలు మోగిస్తూ ఉంటారు. వినండి వినండి వినండి, రాజకుమారి సంగీతం నేర్చుకోవాలని అనుకుంటుంది. గ్రామంలో సంగీతం నేర్పేవారెవరైనా ఉంటే రాజకుమారికి సంగీతం నేర్పించాలి. బదులుగా బంగారు నాణేలు ఇవ్వబడును. చూడమ్మా, చూడు ఏం జరుగుతుందో చూడు. నేను రాజ్మహల్కి వెళ్ళి రాజకుమారికి సంగీతం నేర్పిస్తాను. ఇది మంచి ఆలోచనే. వెళ్ళి నీ కోరిక కూడా తీరుతుంది. ఈ కాకి బాధ నుండి కూడా బయటపడొచ్చు. అవునమ్మా, అది కూడా నిజమే. చంద రాజ్మహల్కి వెళ్తుంది. అక్కడ ఆమెకు సంగీతం నేర్పమని చెప్తారు. రాజకుమారి చాలా బాగా పాట పాడుతుంది. రాజకుమారుడు చాలా ఆనందించి ఆమెకు బంగారు కాకినిస్తాడు. రాజకుమారి గారు, మీరు నాకు కాకిని ఎందుకిచ్చారు? అప్పుడు రాజకుమారి ఇలా అంటుంది. చందా, మేము అడవికి వేటకు వెళ్లి వస్తుంటే గ్రామంలో ఎవరో పాట పాడుతుంటే తనతో పాటు కాకి కూడా పాడుతూ ఉంది. కాని ఎవరో నాకు సరిగ్గా తెలియదు. ఊర్లో దండోరా వేయించాను. ఎవరైనా సంగీతం నేర్పే అమ్మాయి దొరికితే నేను కూడా సంగీతం నేర్చుకుంటానని చెప్పాను. చందాకి ఆ కాకి యొక్క గొప్పతనం బాగా తెలిసొచ్చింది. బంగారు కాకిని తీసుకుని ఇంటికి చేరుకుంది. వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పింది. వావ్, ఈ కాకి నీ పాలిట దేవుడిలా కనిపిస్తోంది. నువ్వు రోజంతా తిడుతూ ఉండేదానివి. కాని రాజకుమారి ఆ కాకిని చూసే నిన్ను పిలిచింది. వెళ్ళు దానికి నీళ్లు తాగించు. ఈ కాకిని నిజంగానే చాలా థ్యాంక్స్ చెప్పాలి. పద, పాట మొదలు పెడదాం. కాకి మరియు చంద మళ్ళీ పాట పాడడం మొదలు పెడతారు. లాలా లాలా లాలా. కావ్ కావ్. బంగారు కాకిని తన రూంలో డెకరేట్ చేసి దానిని చూసుకుంటూ చాలా ఆనందపడుతుంది. ముసలి బంగారు గుడ్లు. నదిలో చాలా ముసలులు ఉండేవి. అదే నదిలో ఒక జలకన్య కూడా ఉండేది. ముసలి జలకన్యని బాగా చూసుకునేది. జలకన్యకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేది. జలకన్యలు కూడా అలానే ఉండేవి. ఎవరి వల్ల ముసళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉండేవి. ఒకరోజు ఒక చిన్న ముసలి దాని తల్లితో పాటు కూర్చొని ఉంటుంది. దాని తల్లి గుడ్లు పెడుతూ ఉంటుంది. కానీ తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి ఆ చిన్న ముసలి తల్లితో ఇలా అంటుంది. అమ్మా, ఏమైంది? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఈ గుడ్ల నుంచి నాకు తమ్ముడు లేదా చెల్లి వస్తారు కదా. గర్భవతి ముసలి దాని బిడ్డతో ఇలా అంటుంది. అవును బాబు, నువ్వు సరిగ్గా చెప్తున్నావు. కానీ రోజు రోజుకి నాకు కంగారు పెరిగిపోతూ ఉంటుంది. ఈ అడవిలో రోజు ఏదో ఒక కొత్త ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. మన గుడ్లు విరిగిపోతే, ఎవరైనా మనపైన దాడి చేస్తే, మన గుడ్లు ఎవరైనా దొంగతనం చేస్తే మన పరిస్థితి ఏమవుతుంది చెప్పు? నేను నీళ్లలో ఉండలేకపోతున్నాను, బయట ఉండలేకపోతున్నాను. ఇప్పుడు భగవంతుడు ఏదో ఒక చమత్కారం చేయాలి. నేను ప్రతిసారి నా పిల్లల్ని పోగొట్టుకోలేను. పోయిన 2 సార్ల నుంచి నా గుడ్లు ఎవరో ఒకరు వేటాడి తిని వెళ్ళిపోతున్నారు. తల్లి బిడ్డలు మాట్లాడుకుంటూ ఉండగా నీటి లోపల ఉన్న జలకన్య వాళ్ళ మాటలు వింటుంది. ఇంకా వెంటనే నీటిలో నుండి బయటకు వచ్చి, అరే అరే, ఇంత పెద్ద విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? ఇది ఎప్పుడు జరిగింది? ఇంకా ఎలా జరిగింది?
మా జలకన్యలం ఈ నదిలో ఉన్నంత వరకు మీ ముసళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నేను మాయతో నీ గుడ్ల రంగుని మార్చేస్తాను. ఇవి బంగారు దృఢమైన గుడ్లలా మారుతాయి. వీటిని ఎత్తడం చాలా కష్టం. ఇంకా వీటి సమయం వచ్చిన వెంటనే గుడ్లలో నుండి పిల్లలు బయటికి వస్తాయి సురక్షితంగా. నువ్వు కంగారు పడకు. నిజంగానా? నిజంగా నీ దగ్గర అలా మాయ ఉందా జలకన్య? అలా ముసలి జలకన్యని అడుగుతుంది. అప్పుడు ఆ జలకన్య, హా అవును, ఒకవేళ నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే 2 సార్లు నీకు జరిగిన ఇబ్బంది జరగకుండా ఉండేది. అప్పుడు ముసలి దాని గుడ్లని జలకన్యకు చూపిస్తుంది. ఆ జలకన్య దాని కర్ర తిప్పిన వెంటనే ఆ గుడ్లు బంగారంలా మారిపోతాయి. ఇంకా అవి ఎంత బరువుగా అవుతాయంటే వాటిని ఎత్తడం చాలా కష్టం. ఇప్పుడు హాయిగా ముసలి ఇంకా దాని బిడ్డ నీటిలో తిరగడం మొదలుపెట్టాయి. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్లు పగిలాయి. ఇంకా పిల్లలు బయటకు వచ్చాయి. తల్లి ముసలి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా దాని కొడుకు కూడా చాలా ఆనందంగా ఉంటాడు. వావ్, నా తమ్ముడు చెల్లి చాలా అందంగా కనిపిస్తున్నారు. అమ్మా, మనం జలకన్యకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. హా, నువ్వు సరిగ్గా చెప్పావు. ముసలి ఆ జలకన్యకి ధన్యవాదాలు చెప్తుంది. ఇంక దాని పిల్లలతో ఆనందంగా ఉంటుంది. ఒకరోజు గద్దకి తినడానికి ఏమీ దొరకదు. అది ఆకలితో అడవిలో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉంటుంది. మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ సమస్య వచ్చింది? 4 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను. గాయపడిన ఒక్క జీవం కనిపించడం లేదు. పుష్టిగా ఉన్న జీవం కూడా కనిపించడం లేదు. ఏదైనా ఆలోచిస్తే మంచిది. ఎగురుతూ ఎగురుతూ గద్దకి ఒక చాప ఇంకా ఒక కప్ప కనిపిస్తాయి. అవి చాలా మంచి మిత్రులు. అప్పుడు గ్రద్ద తన శరీరానికి బంగారు రంగుని రాసుకుంటుంది. ఇంకా నీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. నీళ్లు తాగుతూ తాగుతూ అది కప్పతో ఇలా అంటుంది. భలే ఉంది. కప్ప గద్దతో ఇలా అంటుంది. నీకు చాలా దాహం వేసిందా? అందుకే అలా అంటున్నావా? దాహం వేసింది, కానీ ఆకలిగా కూడా ఉంది నాకు. ఇంకా నేను ఆలోచిస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఎలాగైనా నా ఆఖరి అడుగు వరకు నేను చేరుకున్నాను కదా, ఇంకెందుకు? ఆఖరి అడిగా అదేంటి? కప్ప అలా గద్దని అడుగుతుంది. నీకు కనిపించడం లేదా? నా శరీరం అంతా బంగారు రంగుతో ఉంది. మామూలు గద్దని కాదు నేను బంగారు మాయా గద్దను. నేను ఏ జీవినైతే తింటానో ఆ జీవి మరుక్షణంలోనే మనిషిగా మారిపోతుంది. మహారాజులవుతారు. అలాగా? అలా అయితే నువ్వు నన్ను తిను. వాళ్ళ మాటలు చేప వింటుంది. ఇంకా దగ్గరికి వచ్చి, విను, నేను నీతో కొంచెం మాట్లాడాలి. కానీ నేను బలిదానం ఇవ్వడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత నేను మనిషిలా మారతాను. అప్పుడు నీతో మాట్లాడతాను, సరేనా? లేదు, నేను ఇప్పుడే నీతోని మాట్లాడాలి. అదే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి నువ్వు ఆలోచించు. అసలు ఈ విషయం తెలుసుకో. ఈ గద్ద నిజంగానే బంగారు గద్దనా కాదా? అరే, ఆ విషయం తెలుసుకోవాలి. ముందు దాన్ని తోసేద్దాము నీళ్ళలో. అప్పుడు తెలిసిపోతుంది ఇది నిజమేంటో. అవునా? అయితే ఈ పని నువ్వే చెయ్యి. మళ్ళీ దానికి కోపం వస్తే కష్టం. అది నాకు ప్రమాణం చేసింది మనిషిలా మారుస్తానని. సరే. చేప ముందుకు వెళ్తుంది. ఎలాగోలా కష్టపడి ఆ గద్దని నీళ్ళలోకి లాగుతుంది. నీళ్ళలోకి రాగానే గద్ద రంగు మొత్తం నీళ్ళలో కలిసిపోతుంది. ఇంకా దాని నిజ రూపం బయటకొస్తుంది. ఓహో, ఏం చేసావు నువ్వు చాపా? దాని కోపం చూసి కప్ప ఇంకా చేప ఆశ్చర్యపోతాయి. నువ్వు నన్ను మూర్ఖుని చేయాలనుకున్నావా? నన్ను తినాలనుకున్నావా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇవాళ నా మిత్రుడు లేకపోతే ఈ పాటికి నేను చనిపోయేవాడిని. కప్ప అతని మిత్రుడు చేపకి ధన్యవాదాలు చెప్పుకుంటాడు. దాని ప్లాన్లో అది విజయం సాధించలేక గద్ద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఒక ఆవు దాని దూడకి అన్నీ అర్థమయ్యేలా చెప్పి పని మీద బయటకు వెళ్తుంది. బాబు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. నువ్వు ఇంట్లోనే ఉండు. దయచేసి ఇంట్లో నుంచి బయటకు రాకు. రోజులు అసలే బాలేదు. ఇక్కడ విషపూరితమైన పాములు తిరుగుతున్నాయి. ఏదైనా నిన్ను కాటేస్తే నువ్వు అసలే చిన్నవాడివి. పని చాలా అత్యవసరం కాకపోతే నేను వెళ్ళేదాన్ని కాదు. మీ పిన్ని ఆరోగ్యం అసలే పాడైంది. నేను తను ఎలా ఉందో కనుక్కొని వేరే గ్రామానికి వెళ్ళాలి. నువ్వు నాకు ప్రమాణం చెయ్యి, ఇంటి నుంచి అస్సలు బయటకు రానని.
అమ్మా, నేను ప్రయాణం చేస్తున్నాను. నేను ఇంటి నుంచి అస్సలు బయటికి రాను. ఆవు వాళ్ళ అక్కని కలవడానికి వెళ్తుంది. వెనుక నుంచి దూడ చాలాసేపు ఎదురు చూసిన తర్వాత ఆవు దూడ బయటికి వెళ్ళాలి అని అనుకుంటుంది. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. నేను కాసేపు బయట నిలబడతానంతే. ఎట్టు బయటికి నేను అస్సలు వెళ్ళను. ఆవు దూడ బయట చల్లగాలి పీలుస్తూ ఉంటుంది. అప్పుడే దానికి ఎదురుగా ఉన్న తోట కనిపిస్తుంది. అక్కడ చాలా అందమైన జామకాయలు కాసి ఉంటాయి. నేను వెళ్ళి కొన్ని జామకాయలు కోసుకొని తింటాను. అమ్మ రావడానికి ఆలస్యమయ్యేటట్లుంది. దూడ జామకాయల కోసం వెళ్ళగానే హఠాత్తుగా జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. దూడ తడిసిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అమ్మా? ఎలుగుబంటి దూరంగా కూర్చుని ఇదంతా చూస్తూ ఉంటుంది. అది వెంటనే పరిగెడుతూ దూడ దగ్గరికి వస్తుంది. ఇంకా దాని ఇంటి లోపలికి తీసుకెళ్తుంది. అరే బాబూ, నువ్వు చాలా అల్లరి చేశావు అనిపిస్తుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు అని. నువ్వెందుకు ఈ వర్షంలో తడుస్తున్నావు? దూడ అది చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతుంది. ఇంకా జరిగిన విషయమంతా ఎలుగుబంటికి చెప్తుంది. అంతలో వర్షం ఆగిపోతుంది. ఆవు కూడా ఇంటికి తిరిగి వస్తుంది. అరే, నువ్వు అసలు ఇక్కడేం చేస్తున్నావు? నేను తప్పు చేశాను. ఎలుగుబంటి మామ ఇవాళ లేకపోయి ఉంటే నాకు జ్వరం వచ్చేది అమ్మా. మీరు నన్ను ఇంకా క్షమించేవారు కూడా కాదు. ఏం పర్వాలేదు బాబూ, నువ్వు నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు కదా. నీకు చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు ఎలుగుబంటి. ఆవు నెయ్యి అమ్మేవాడు అయ్యాడు కోటీశ్వరుడు. ధరంవీర్ అనే ఒక పాలవాడు గ్రామం బజార్లో పాల జిలేబీలు అమ్మేవాడు. ధరంవీర్ యొక్క పాల జిలేబీలు చాలా దూరం వరకు చాలామంది ఇష్టపడేవారు. ఎవరు ఆ బజారు వైపు నుంచి వెళ్ళినా ఆ పాల జిలేబీలు తినకుండా వెళ్ళేవారు కాదు. ధరంవీర్ తన అమ్మ చేతితో తయారు చేసిన మంచి నెయ్యి తీసుకుని వచ్చి దాంట్లో జిలేబీలు తయారు చేసేవాడు. ధరంవీర్ స్వభావం చాలా మంచిది. అతను ఎప్పుడూ జనాలకి సహాయం చేయడం ఇష్టపడేవాడు. ఒకరోజు సేటు ఇంకా అతని భార్య బజారులో సామాను కొనడానికి వస్తారు. ఇంకా పాల జిలేబీ కొనడానికి కూర్చుంటారు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, అరే, జిలేబీలు చాలా బాగున్నాయే, మంచి నెయ్యిలో కాసి ఎంత బాగున్నాయి, మజా వచ్చింది, అలసట అంతా దూరమైంది. అరే తినడంలో మర్చిపోయాను, రేపటి పూజ కోసం పూజారి కోసం 10 కిలోల మంచి నెయ్యి అడిగారు. ఇప్పుడు అవి మనం తీసుకొని వెళ్ళాలి, మర్చిపోకండి, నేను ఇప్పుడే చెప్తున్నాను. ఈ మాట విని సేటుకి చాలా కోపం వస్తుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు చెప్తున్నావా నెయ్యి గురించి? బజారు అంతా తిరిగినాము, ఇంకా నెయ్యి దుకాణం కూడా మూసేసినారు. నీకు చీరలు నగల మీద ఉన్న ధ్యాస వీటి మీద ఉంటే కదా గుర్తుండటానికి. క్షమించండి, తప్పైంది, మర్చిపోయాను. రోజు అంత ఎండలో సామాను కొనడం వల్ల చాలా ఆకలైంది. కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? పూజారి గారు చెప్పినట్టు చెయ్యాలి కదా. సేటుగారు, నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా? అరే ధరంవీర్, నువ్వు ఏం సహాయం చేస్తావు? అన్నా, నాకు అయితే రేపు భోజనానికి ఇంకా పూజకి ఆవు స్వచ్ఛమైన నెయ్యి కావాలి. అది కూడా మొత్తం 10 కిలోల వరకు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? ధరంవీర్ దుకాణంలో లోపలికి వెళ్లి 10 కిలోల స్వచ్ఛమైన నెయ్యి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. సేటు ఇంకా భార్య సంతోషించి నెయ్యి కొనుక్కొని ఇంటికి వెళ్తారు. సేటు ఇంట్లో పూజ ఇంకా భోజనానికి ధరంవీర్ నెయ్యి వాడతారు. అందరూ భోజనంని బాగా మెచ్చుకుంటారు. అప్పుడు పంతులు గారు సేటుతో ఇలా అంటారు, సేటుగారు, భగవంతుడి కృప వల్ల పూజ చాలా బాగా జరిగింది, ఇంకా భోజనం చాలా బాగుంది. నా మాట వినండి, మీ కొత్త వ్యాపారం వల్ల యోగమే మారిపోతుంది. ఈ శుభ సందర్భంలో మీరు ఆవు పాలు ఇంకా ఆవు స్వచ్ఛమైన నెయ్యిని వ్యాపారం చేసుకోండి. లాభాలే లాభాలు. అయ్యో పంతులు గారు, నా ఆలోచన కూడా అదే. ఇప్పుడే ధరంవీర్తోని మాట్లాడతాను. మరుసటి రోజు సేటు ధరంవీర్కి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్తాడు. అతనితో సేటు ఇలా అంటాడు, ఓ ధరంవీరన్నా, భోజనం అయితే చాలా బాగుంది. ఇంత మంచి రుచికి అసలు రహస్యం ఏమిటి? ధరంవీర్ సేటుకి తన తల్లి రహస్యం చెప్తారు. ఇంకా సేటు ధరంవీర్కి ఒక మంచి విషయం చెప్తాడు. ఓ ధరంవీరన్నా, మనం కలిసి స్వచ్ఛమైన నెయ్యి వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? డబ్బులు నేను పెడతాను, కానీ పని నువ్వు చెయ్యాలి. ఇంకా లాభంలో కూడా నీకు షేర్ ఇస్తాను, ఏమంటావు? ధరంవీర్ ఒప్పుకుంటాడు.
ఇంకా కొన్ని నెలల్లోనే అతను చిన్న చిన్న కాదు పెద్ద వ్యాపారి అవుతాడు. ఇంకా కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇంకా వాళ్ళమ్మకి ధన్యవాదాలు చెప్తాడు. తెలివైన ఆవు ఇంకా నక్క స్నేహం. ఒకరోజు ఒక ఆవు భోజనం కోసం తిరుగుతూ ఉంటుంది. అది త్వరలో తల్లి కాబోతుంది. అందుకే ఆవు ఎక్కువ భోజనం చేయాల్సి వస్తుంది. ఆవుకి చాలా ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది. చాలా తొందరలో నా బిడ్డ ఈ భూమి మీదకి రాబోతున్నాడు. రాగానే వాళ్ళు నవ్వుతారు, ఆడుకుంటారు, అడవి మొత్తం తిరుగుతారు కూడాను. చెప్పు, ఏం తింటావు నా బాబు? ఆ రోజు దానికి ఏదైనా ఒక మంచి పండు తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే అది అడవిలోని ఆ స్థానానికి వెళ్తుంది, ఎక్కడైతే చాలా రకాల పండ్లు చెట్లు ఉంటాయి. కానీ దానికి ఆ విషయం తెలీదు. అదే చోటున గబ్బర్ సింహం వేట కోసం తిరుగుతూ ఉన్నాడు అని. గబ్బర్ సింహం ఆవును చూడగానే ఇలా అనుకుంటాడు, అరే వాహ్, ఇవాళ నాకు చాలా మంచి వేట దొరికింది. కానీ నేను దాన్ని ఎలా తింటాను? తను తల్లి కాబోతుంది. నాకు పాపం తగులుతుందేమో. ఏం చేయను? కాసేపటి తర్వాత రాజాకి సహాయం చేసే నక్క అక్కడికి వస్తుంది. మీరు సరిగ్గా చెప్పారు సింహం గారు. ఒక గర్భవతిని తింటే మీకు తప్పకుండా పాపం తగులుతుంది తెలుసా? కానీ మీరు చాలా తొందరలోనే దాన్ని తినగలరు. ఎందుకంటే తొందరలోనే దానికి ఒక బిడ్డ పుట్టబోతుంది. కాస్త జాగ్రత్తగా చూడండి. ఆ ఆవు ఇప్పటికే అల్లాడుతుంది. దానికి ఇప్పుడే బిడ్డ పుట్టొచ్చు. అరే వాహ్, అలా అయితే 2 వేటలు దొరుకుతాయి. నేను ఆ ఆవును తింటాను, దాని బిడ్డను కూడా తింటాను. ఏం నక్క, ఏమంటావు? మీరు సరిగ్గా చెప్పారు మహారాజా. కానీ మీరు అప్పటిదాకా ఇక్కడ నుంచి వెళ్ళాలి. బిడ్డ పుట్టే వరకు మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. నక్క చాలా తెలివైంది. అది దాని మాటలో రాజును ముంచేసి అక్కడి నుంచి పంపించేయాలి అనుకుంటుంది. ఆవుకి బిడ్డ పుట్టగానే నక్క ఆ బిడ్డని తీసుకుని ఆవుకి విషయమంతా చెప్తుంది. ఇంక వాళ్ళని తీసుకుని చాలా దూరంగా వెళ్తుంది. కాసేపటి తర్వాత రాజా మళ్ళీ తిరిగి అదే చోటుకి వస్తే అతను చూస్తాడు, అక్కడ ఏమీ ఉండదు. ఆవు బిడ్డ ఉండదు, ఇంకా నక్క కూడా ఉండదు. ఇంకా అక్కడ నక్క ఆవుతో ఇలా అంటుంది, ఇవాళ నేను నిన్ను నా ప్రాణాలని పణంగా పెట్టి కాపాడాను. నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో. నేను రాజాసింహాన్ని ఇంకా ఏదైనా మాటలో పెట్టి నీ కథని చెప్తాను. ఆవు నక్కకు చాలా ధన్యవాదాలు చెప్తుంది. 5 మాయా ఎలుకల చమత్కారం. నాలా రోషన్ లాల్ ఇంకా అతని భార్య చాలా డబ్బు గలవారు. కానీ నాలా రోషన్ లాల్ అత్యాశ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. దానాలు పుణ్యాలు లాంటివి వాళ్ళు చేస్తూనే ఉండేవారు. దీనివల్ల అయితే వాళ్ళకి లాభం ఉంటుందో? నాలా రోషన్ లాల్ జీవితంలో ఎలాంటి లోటు లేదు. కానీ అతని భార్యకి ఒక అనారోగ్యం ఉంటుంది, విచిత్రమైంది. అందుకే తను ఏ విషయమైనా 5 సార్లు చెప్పేదే. ఒకరోజు నాలా చాలా పెద్ద యజ్ఞం జరిపిస్తాడు. ఇంకా చాలా పెద్ద పెద్ద పండితులను పురోహితులను పిలుస్తాడు. పండితుడు పూజ మొదలు పెడతాడు. ఇంకా నాలా గారి భార్యతో ఇలా అంటాడు, వెళ్ళండి, వెళ్ళి లాలాగారిని పిలుచుకురండి. ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు, ఇప్పుడే వస్తాను పంతులు గారు. పంతులు గారు అన్నిసార్లు అదే మాట వినడం చూసి ఆశ్చర్యపోతాడు. నాలాగారి భార్య నాలా దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు, పంతులు గారు పిలుస్తున్నారు. అరెరే భగవంతుడా, వినపడింది. ఇదే నీకున్న అతిపెద్ద చెడ్డలవాటు. అప్పుడప్పుడు నీ నోరు ఎలా నడుస్తుంది అంటే చెప్పిన దాన్నే 5 సార్లు చెప్తావు. సరేలే పద, పూజకి ఆలస్యమవుతుంది. భార్యాభర్తలు వెళ్లి పూజలో కూర్చుంటారు. పూజ చాలా బాగా పూర్తవుతుంది. అప్పుడు పంతులు గారు నాలాగారితో ఇలా అంటారు, ఇవాళ పూజ చాలా బాగా సఫలమయ్యి పూర్తి అయింది లాలాగారు. ఈ రోజు చేసిన పూజకి మీకు చాలా మంచి ఆశీర్వాదమే లభిస్తుంది. అది ఏమిటంటే, ఏ మొదటి మాట అయితే నీ భార్య నోటి నుంచి పలుకుతుందో దానికి 5 వంతులు నీకు లభిస్తుంది. నాలాగారు ఈ విషయం విని చాలా ఆనందపడతాడు. అతని భార్య ఏం చెప్పినా 5 సార్లు చెప్తుంది. అంటే అతనికి ఏ ఫలితం లభించినా 5 కన్నా ఇంకా 5కి 5 ఎక్కువ అవుతుంది అని.
లాలాగారు చాలా ఆనందపడతారు. అప్పుడు ఒకసారి అతని భార్యకి బయట నుంచి ఒక ఎలుక తన ఇంట్లోకి వస్తున్నట్లు కనిపిస్తుంది. భార్య గట్టిగా ఇలా అంటుంది, ఎలుక 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 ఎలుక. 5 సార్లు ఎలుక అనగానే పంతులుగారు ఇంకా నాలగారు ఆశ్చర్యపోతారు. ఇంకా పంతులుగారు గట్టిగట్టిగా నవ్వుతూ, ఇంకా అయిపోయింది కదా లాలాగారు, ఇప్పుడు మీరింకా ఈ 5 ఎలుకలని చూసుకోవాలి. ఇవిప్పుడు మాయా ఎలుకలుగా తయారవుతాయి. నేను మాట పూర్తి చేసేలోపు వదినగారు ఎలుక అని అనేశారు కూడా. ఎవరైనా ఒక పదం అంటే దానికి 5 వంతులు మీకు లభిస్తుంది కూడా. తనిప్పుడు ఎలుక అన్నది, అందుకే 5 ఎలుకలొచ్చాయి. ఇంకా 5 ఎలుకల కంటే ఎక్కువ ఎలుకలు మీ ఇంట్లో ఉంటాయి. ఇలాంటివి కాదు ఎలుకలు, మాయా ఎలుకలు. ఇంకా నాలగారు తలపైన చెయ్యి పెట్టుకుని పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అప్పుడు అతని భార్య, అయ్యో రామా, నేనేం చేశాను నేనేం చేశాను నేనేం చేశాను నేనేం చేశాను నేను ఏం చేశాను